నమస్తే అన్న అందరికీ నమస్కారం. ప్రస్తుతానికి ప్రపంచాన్ని మంకీ ఫాక్స్ వైరస్ మనం చూస్తే గడగడలాడిస్తూ ఉంది, భయపెడుతూ ఉంది. ముఖ్యంగా విమాన ప్రయాణాలు చేసేవారు చాలా జాగ్రత్తలు తీసుకోండి. మాస్కును ధరించడం కానీ, అలాగే మీరు ప్రయాణించేటప్పుడు కరోనా మాదిరిగానే డిస్టెన్స్ మెయింటైన్ చేయడం మంచిదని చెప్పేసి వైద్య నిపుణులు తెలుపుతూ ఉన్నారు. ఎందుకంటే ప్రస్తుతం మంకీ ఫాక్స్ వైరస్ ఇండియాలోకి కూడా ప్రవేశించింది. కువైట్ మరియు గల్ఫ్ దేశాల నుంచి ఇండియాకు వెళుతూ ఉన్న మన భారతీయులు విమాన ప్రయాణం చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఇండియాకు చేరుకుంటున్నా. ఎందుకంటే మనం 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు కువైట్ లో పనిచేసిన తర్వాత ఇండియాకు వెళ్ళినప్పుడు మనం వెళితే మన యొక్క కుటుంబంలో ఆనందం సంతోషం ఉండాలి, కానీ మనం వెళితే వాళ్ళ యొక్క ఆరోగ్యాలు కూడా ఇబ్బందుల్లో ప్రమాదంలో పడేసి అవకాశం ఇవ్వకుండా ఉండాలని చెప్పి ప్రతి ఒక్కరిని కోరుకుంటూ ఉన్నాను. తాజాగా చూసుకుంటే భారతదేశంలో మంకీ ఫాక్స్ అనుమానిత కేసు వెలుగులోకి వచ్చిందని చెప్పి, అలాగే రోగిని ఐసోలేషన్ లో ఉంచినట్లు భారత ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ప్రస్తుతానికి భయపడవలసిన అవసరం లేదని చెప్పి, అనుమానాస్పదంగా ఉన్న కేసులను మేము పరీక్షిస్తూ ఉన్నామని చెప్పి, అలాగే ఇటీవల విదేశాల నుంచి వచ్చిన ఒక యువకుడికి ఇలాంటి లక్షణాలు కనిపించాయి. అతడు ఇటీవల మంకీ ఫాక్స్ వైరస్ ఇన్ఫెక్షన్ ఉన్న దేశంలో ప్రయాణించినట్లు అధికారులు కనుగొన్నారు. ఇటీవల అతడు భారతదేశానికి తిరిగి వచ్చాడని చెప్పి, అతని యొక్క శరీరం పైన మంకీ ఫాక్స్ కు సంబంధించిన లక్షణాలు కనిపించాయని చెప్పి, ప్రస్తుతం రోగిని ఆసుపత్రిలో ఐసోలేషన్ లో ఉంచామని చెప్పి, ప్రస్తుతం అతని యొక్క పరిస్థితి నిలకడగా ఉంది. ఈ వ్యాధి పైన ప్రజలలో అవగాహన కల్పించి ఆరోగ్య సేవలను బలోపేతం చేయవలసిన అవసరం ఉందని చెప్పి ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. కాబట్టి ఎవరైతే కువైట్ నుంచి ఇండియాకు, ఇండియా నుంచి కువైట్ కు ప్రయాణిస్తూ ఉన్న ప్రయాణికులు ఉన్నారో ఆరోగ్య జాగ్రత్తలు అయితే తప్పకుండా తీసుకోండి అన్న. అలాగే ప్రపంచ దేశాలలో వెలుగు చూస్తూ ఉన్న మంకీ ఫాక్స్ కేసుల్లో అధిక శాతం స్వలింగ ద్విలింగ సంపర్కులు లైంగిక సంపర్కం వల్లనే ఈ యొక్క వ్యాధి వేగంగా వ్యాప్తి చెందుతూ ఉందని చెప్పి ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. కాబట్టి మీ యొక్క ప్రయాణం ఆరోగ్యకరంగా క్షేమంగా జరగాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న. జై హింద్.